కళ్ళ ముందు యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని ఎప్పుడైతే ఉంచుకుంటారో అప్పుడే మన జీవితంలో నిజమైన మార్పు అనేది ప్రారంభమవుతుంది. దేవుని కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు జీవించాలని ఒక తృష్ణ ఆలోచన నీలో కలుగుతుంది. దేవుని వాక్యం ద్వారా మరొకసారి హెచ్చరిస్తున్నాను, ఆయన పునరుత్థానుడైన ఆయన ఇక్కడ లేడు, లేచి ఆ లేచిన దేవుడు సజీవుడుగా నిన్ను నన్ను పరిపాలన చేస్తున్నాడు. నీకు నాకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము ప్రతి వారము సానుకూల సమయంలో ప్రకటిస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత మనల్ని ఒప్పింపజేస్తున్నాడు. మనము సత్య మార్గం నడవడానికి అవకాశం ఇస్తున్నాడు. వీటన్నిటిని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, గ్రహిస్తావో, దేవుని రాజ్యంలో నీకు కూడా స్థానం. దేవునితో పాటు ఆయన ఏ విధంగానైతే మృతుల నుంచి లేచాడో ఒకానొక దినమున నీవు నేను అదే విధంగా లేస్తాం. హల్లెలూయా.